గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో నిన్న మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమున్నాయి, ఈ రోజు ఎలా ట్రేడ్ అవ్వచ్చు, అండ్ మోర్ ఓవర్ ఈరోజు బడ్జెట్ మీటింగ్ ఉందండి. సో మనకి బడ్జెట్ అనౌన్స్మెంట్ ఉంది, అది ఎలా ఇంపాక్ట్ చేస్తుందని మనం చూద్దాము. ముఖ్యంగా మనం చూసినట్లయితే నిఫ్టీ 21,725 దగ్గర క్లోజ్ అవడం జరిగింది, 203 పాయింట్స్ అప్. ఈవెన్ సెన్సెక్స్ మనకు పాజిటివ్లో ట్రేడ్ అయిందండి. ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 1.39% అనేది అప్లో ట్రేడ్ అవడం జరిగింది. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అనేది బాగా ట్రేడ్ అవడం జరిగింది. సో రీసెంట్గా ఎవరైతే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ అయితే మోర్ దాన్ 100% రిటర్న్స్ అయితే రావడం జరిగింది లాస్ట్ 1.5 yearలో మీరు క్యారీ చేసినట్లయితే. అండ్ మోర్ ఓవర్ లార్జ్ క్యాప్స్ అయితే ఇంకా పార్టిసిపేట్ చేయలేదు, అది మీరు ఒకసారి గమనించాలి. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ నిన్నైతే అవుట్ పర్ఫార్మ్ చేసింది 1.39% అండ్ కంపేర్డ్ విత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్, అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 21,789 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో మనకి జస్ట్ 50 పాయింట్స్ అప్లో అనేది ట్రేడ్ అవుతుందండి వన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. అండ్ మోర్ ఓవర్ మీరు ఇంకోసారి చూసినట్లయితే మనకి వచ్చేసి మేజర్గా నిన్న యూరోప్ మార్కెట్స్ వచ్చేసి బాగా నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. యూరోప్ మార్కెట్స్ వచ్చేసి మనకి బాగా నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది, అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, అండ్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది, ఇది మీరు ఒకసారి గమనించాలి. సో 0.41%, 0.47%, 0.27% ఇలా నెగిటివ్లో ట్రేడ్ అవడం జరుగుతుంది, అది మీరు ఒకసారి గమనించండి. యూఎస్ మార్కెట్స్ ఎందుగా పడటానికి గల కారణం ఏందనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, యూఎస్ మార్కెట్స్ ఎంతగా పడటానికి కారణం ఏందనేది మనం ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ యూఎస్ ఫ్యూచర్స్ అనేది ట్రేడ్ అవడం జరుగుతుంది పాజిటివ్లో, అది జస్ట్ న్యూట్రల్కి దగ్గర నియర్ బై ఉందండి. కాకపోతే మనకి ఏంటంటే బాగా యూఎస్ మార్కెట్స్లో కరెక్షన్ అయితే జరిగింది. సో ఇది మనకి మార్కెట్లో ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒకసారి మనం గమనిద్దాము. సో ఈరోజు మన మార్కెట్స్ మీద ఎలా ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది గమనిద్దాము. ముఖ్యంగా మీరు చూసినట్లయితే మనకి వచ్చేసి ఇక్కడ చూడండి, డౌ జోన్స్ 0.74% డౌన్ అయింది, అండ్ నాస్డాక్ వచ్చేసి 0.28% డౌన్ అయింది. సో ఈవెన్ యూఎస్ మార్కెట్స్ అనేది నెగిటివ్లో ట్రేడ్ అయినాయి, మనకి యూరోప్ మార్కెట్స్ అనేది నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓకే, ట్రేడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి అప్డేట్స్ ఏందనేది ఒకసారి చూద్దాము. దాని ద్వారా మనకి ఏందనేది మనకి మార్కెట్లో ఎలా ఉండొచ్చు ఈరోజు అనేది ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనకు వచ్చేసి ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో అది మనకి వచ్చేసి ఇక్కడ మీరు గమనించాలి, మేజర్గా ఇంట్రెస్ట్ రేట్స్ అనేది అన్చేంజ్డ్ అన్నట్లు ఇక్కడ మనకి ఇస్తున్నాడు. సో నిన్న లేట్ నైట్ వచ్చేసి మనకి ఫెడరల్ రిజర్వ్ అంటే యుఎస్ వచ్చేసి వడ్డీ రేట్లు అనేది పెంచలేదు, తగ్గించలేదు, అలానే యథావధిగా ఉంచడం జరిగింది. సో దానివల్ల ఈ స్టేట్మెంట్ వల్ల ఎవరైతే ఇన్వెస్టర్స్ మనకి ఫెడరల్ బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారో అదైతే జరగలేదు. కాబట్టి నేను యూఎస్ మార్కెట్స్లో దీని నియర్ బై నాస్డాక్ 2.5% దాకా ఫాల్ అవటం జరిగింది. సో మార్చిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్నట్లుగానే ఇస్తున్నారు. ఈవెన్ మార్చిలో కూడా అంత క్లారిటీ అనేది ఉండకపోవచ్చు అన్నట్లుగా ఇక్కడ మనకి చూపిస్తుంది. మార్చ్ రేట్ కట్ ఈజ్ నాట్ ద మోస్ట్ లైక్లీ అన్నట్లుగా. సో ఇది కూడా ఇంకా మార్చిలో కూడా రేట్ కట్ అనేది ఉండకపోవచ్చు అన్నట్లుగా ఇచ్చారు. కాబట్టి మార్కెట్లో, యూఎస్ మార్కెట్లో బాగా కరెక్షన్ అయితే రావడం జరిగింది. మొన్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా రేట్స్ అనేది చేంజ్ చేయలేదు, అది మీరు ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉంటుంది అన్నట్లుగా మనకి పాపప్స్ రావడం అయితే జరుగుతుంది, నోటిఫికేషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నిన్న ఈవీ స్టాక్ అండి, మనం ఇది వలక్ట్రా అనేది బాగా రిజల్ట్స్ రావడం జరిగింది. ఈవీ స్టాక్ మీరు ఇది ఒకసారి గమనించాలి. జిమ్స్ 5.7% ఆఫ్టర్ ఇట్ అనౌన్సెస్ 80% year-on-year ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్స్. సో ఈ వలక్ట్రా అనేది మీరు గమనించినట్లయితే మేజర్గా వలక్ట్రా గ్రీన్ టెక్ ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్లో దగ్గర 268% దాకా రిటర్న్స్ ఇవ్వడం జరిగిందండి. సో దగ్గర 268 ఎవరైతే వలక్ట్రా షేర్స్ మనకి హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేది ఎంజాయ్ చేయడం చేశారు వలక్ట్రా. సో ఇప్పటికైనా యాడ్ చేయొచ్చు అంటే రిజల్ట్స్ అయితే చాలా బాగా ఇచ్చినాయి, మీరు ఇప్పటికైనా యాడ్ చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ అంతా ఈవీ రివల్యూషనే ఉంది మనకి కంట్రీలో. సో అందువల్ల ఏంటంటే మంచి ఆర్డర్ బుకింగ్స్ కానీ రెవెన్యూ కానీ మంచిగా ఉంటుంది. మీరు నో ప్రాబ్లం అండి, ఈ లెవెల్స్ అయినా మీరు హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. మనకి వచ్చేసి స్టాప్ లాస్ అనేది మనం మెయింటైన్ చేయడం చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి అండి, ఈవీ స్టాక్ మనకు వచ్చేసి ఇది గ్రీన్ ఎనర్జీ స్టాక్ అండి. సుజలాన్ వచ్చేసి
కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ అనేది 2x టైమ్స్గా ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినట్లుగా ఇచ్చాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఓన్లీ డెట్ రెడ్యూసెస్ ఫర్దర్. ఎప్పుడైతే మనకి అప్పులు అనేది తగ్గిపోతూ ఉంటాయో అండ్ మోర్ ఓవర్ ప్రమోటర్స్ ఈక్విటీ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా స్టాక్ మీద మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో దీనివల్ల నేను వచ్చేసి సుజలాన్ అనేది మనకి అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవడం జరిగింది. సో ఎవరైతే సుజలాన్ ఎనర్జీ హోల్డ్ చేస్తున్నారో అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవడం జరిగింది. ఈ లెవెల్స్ దగ్గర కూడా మనము రికమెండ్ చేస్తాము, ఓకే, బై చేయమని. కాకపోతే నేను ఆల్రెడీ 37, 39 లెవెల్స్లో బాగా స్ట్రాంగ్గా రికమెండ్ చేశానండి. మీరు దీన్ని బై చేసుకొని పెట్టుకోండి అని రికమెండ్ చేశాను. సో ఎవరైతే మంచి క్వాంటిటీ పెట్టుకున్నారో వాళ్ళు మంచిగా ఎంజాయ్ అయితే చేస్తూ ఉండొచ్చు అండి రిటర్న్స్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఫెడరల్ మీటింగ్ దాని గురించి మనం డిస్కస్ చేసాము. మనకి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి మనం లెవెల్స్కి వెళ్దాం, ఓకే. సో ముఖ్యంగా మనకి టైటాన్ మనకు వచ్చేసి ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి. అది మన Q2 మంచి రిజల్ట్స్ ఇచ్చారు. Q3 కూడా ఫాలోడ్ బై మంచి రిజల్ట్స్ వస్తాయని అన్నట్లుగా ఇక్కడ ఇస్తున్నారు. సో అది మీరు ఒకసారి గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా, ఇది వచ్చేసి ఫాస్టాగ్ కంప్లైన్స్ అనేది ఇంకో 1 month డెడ్ లైన్ పెంచారు అన్నట్లుగా ఇచ్చారు. సో మనకి ఫాస్టాగ్ అనేది డెడ్ లైన్ ఎవరైతే రెన్యువల్ చేసుకోవాలో ఎవరైతే, ఎందుకంటే మెయిన్ వెహికల్ ఎప్పుడైతే రిజిస్టర్ అవ్వకముందు చేసెస్ నెంబర్ మీద మనం ఫాస్టాగ్ తీసుకుంటాము. సో దాని నుంచి మనం వెహికల్ నెంబర్ రిజిస్టర్ అయిన తర్వాత మనం వెహికల్ నెంబర్ మీదకి ఫాస్టాగ్ మార్చుకోవాలి. సో ఎందుకంటే దీనివల్ల నేనే కొంత ఇష్యూ ఫేస్ చేశాను. సో మీరు దాన్ని వచ్చేసి కొంచెం ముందుగా గమనించండి. అన్నెసెసరీగా డబల్ టోల్ ఫీ అయితే పే చేయొద్దు, ఓకే. ముందుగా దాన్ని ఫాస్టాగ్ అనేది మీరు రెన్యువల్ చేసుకోండి, సరి చేయించుకోండి, ఓకే. నిన్న కూడా ఒక ఇష్యూ అనేది ఫ్రెండ్కి రైజ్ అవడం జరిగింది. సో అందువల్ల మీకు ముందుగా దీన్ని ఇంటిమేట్ చేయడం చేస్తున్నాను. ఫాస్టాగ్ అనేది ఇమీడియట్గా అప్డేట్ చేయించుకోండి, కేవైసీ కూడా. నెక్స్ట్ జిఎస్టీ కలెక్షన్స్ చాలా బాగా వస్తున్నాయండి. మంత్ ఆన్ మంత్ పెరుగుతుంది, ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతున్నాయి, అది మంచి పాజిటివ్. నెక్స్ట్ ఈరోజు బడ్జెట్ గురించి ఫ్రీ బేసా లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నట్లుగా మనకు పాపప్ వస్తుంది, అది మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మన కోర్ సెక్టార్స్ వచ్చేసి డిసెంబర్లో 3.8% ఉంది వర్సెస్ 7.9%. ఇది చాలా నెగిటివ్ అండి. సో కోర్ సెక్టార్స్ గ్రోత్ అనేది చాలా డ్రాస్టిక్గా పడిపోయిందనే చెప్పొచ్చు. ఇది మనకు వచ్చేసి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది మార్కెట్ మీద. నెక్స్ట్ వచ్చేసి పేటిఎంకి వచ్చేసి ఇది ఆర్బీఐ నుంచి ఒక వెరీ బిగ్ నెగిటివ్ న్యూస్ అండి. సో ఏదైతే ఉందో పేమెంట్స్ బ్యాంకు స్టాప్ డిపాజిట్స్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అని ఇచ్చారు. సో పేటిఎంకి మెయిన్ మనకి బ్యాక్ బోన్ లాగా అనుకున్నాము. సో ఆర్బీఐ నుంచి ఇలా నెగిటివ్ న్యూస్ రావటం, ఇది ఇక లోవర్ సర్క్యూట్స్ అనేది కొట్టవచ్చు, అది మీరు ఒకసారి చూడండి. బర్మన్ ఫ్యామిలీ హైక్స్ రెలిగేరే స్టేక్ టు ఓవర్ 25%. సో ఇది నేను మీకు ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే ఎప్పుడైతే ప్రమోటర్స్ వాటా కంపెనీలో పెరుగుతుందో ఆటోమేటిక్గా షేర్ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది, మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రమోటర్సే వాళ్ళ యొక్క ఓన్ కంపెనీలో స్టేక్ ఎక్కువ పెంచుతున్నారంటే దాని యొక్క రిజల్ట్స్ అనేవి రానున్న రోజుల్లో చాలా బాగా ఉండబోతున్నాయని అది మీరు ఒకసారి గమనించాలి. నెక్స్ట్ సన్ఫార్మా ఎనీహోమ్ నా ఫేవరెట్ స్టాక్ మంచిగా రిజల్ట్స్ ఇచ్చిందండి. సో సన్ఫార్మా అడ్వాన్స్ రీచ్ చేసే ఎలాగో మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది జస్ట్ 1.5 monthలో, అది మీరు ఒకసారి గమనించాలి. మారుతి సుజుకి 33% ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు. అండ్ అంబుజా సిమెంట్స్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చారండి. 39% ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసి ప్రాఫిట్లో రైజ్ అన్నట్లు ఇచ్చారు, అది మీరు గమనించండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పాలసీ బజార్ గురించి నేను చెప్పాను, పీబీ ఫిన్టెక్ అనేది. సో అది మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి. దానివల్ల ఏంటంటే ఆఫ్టర్ 2 years నిన్న ఒక 14% దాకా జంప్ ఇచ్చింది. సో ఫస్ట్ క్వార్టర్లీ ప్రాఫిట్ అంట దానికి 2 years తర్వాత, అందువల్ల బాగా రిజల్ట్స్ ఇచ్చింది. సో మంచి జంప్ అయితే షేర్ ప్రైస్లో కనిపిస్తుంది, అది మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే విప్రో టు లే ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ టు ఇంప్రూవ్ మార్జిన్స్. సో ఇదైతే మనకి చాలా ప్రాబ్లమాటిక్ అండి. సో ఎవ్రీ కంపెనీ లుకింగ్ ఎలా జాబ్స్ కట్ చేద్దాము, మార్జిన్స్ ఇంప్రూవ్ చేద్దాం, ప్రాఫిట్స్ ఇంప్రూవ్ చేద్దాం అని ఆలోచిస్తున్నాయి. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో చాలా జాగ్రత్తగా మీ యొక్క మనీతో గేమ్ ప్లే చేసుకోండి, ఓకే. సో మీ యొక్క మనీతో గేమ్ ప్లే చేసుకోండి. నెక్స్ట్ కొన్ని మనం చూద్దాము. సో నేను ఇప్పుడు చెప్పాను కదండి రెలిగేర్, ఇక్కడ చూడండి నిన్న ప్రమోటర్స్ వాటా పెరిగింది కాబట్టి దగ్గర మనకి 5% దాకా రెలిగేర్ అనేది పెరగడం జరిగింది షేర్ ప్రైస్. సో ఇదేంటంటే మనకి ఆ యొక్క న్యూస్ మన యొక్క షేర్ ప్రైజెస్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అనేది నేను ఇక్కడ మీకు చూపించడం చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది నోవాగ్రి మనం రికమెండ్ చేసాము, 40% అండి అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. ఎవరికైతే మనకు ఐపీఓ వచ్చిందో వాళ్ళందరూ
మంచిగా రిటర్న్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం లెవెల్స్ అనేది మనం ఇక్కడ లెవెల్స్ ఇంకోటి నేను ఇక్కడ మీకు ఒకటి చూపించాలనుకున్నాను. మనకి ఎకనామిక్ టైమ్స్ వాడి యొక్క ఒపీనియన్ ఇచ్చారండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ స్ట్రాటజీ అన్నట్లు ఇచ్చాడు ఈరోజు వాల్ స్ట్రీట్. ఒకసారి చూద్దాము. అంటే నాకు వీడు తీసుకున్న స్టాప్ లాస్కి నా క్యాపిటల్ మొత్తం వాష్ అవుట్ అయిద్దా అన్నట్లుగా నాకు అనిపించింది. సో నేను మామూలుగా 30 పాయింట్స్ 40 పాయింట్స్ ఉంటే సో అరే క్యాపిటల్లో అంటే ఎంత స్టాప్ లాస్ 40 పాయింట్స్ 50 పాయింట్స్ లోపలే నేను స్టాప్ లాస్ అనేది ఎదిగి ఆ స్ట్రాటజీ మీకు అప్లై చేయమని చెబుతాను. కాకపోతే నాకు ఎక్కడ ఫనీ అనిపించిందంటే నిఫ్టీ హ్యాస్ బీన్ స్టక్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 21,100 to 21,800 ఫర్ ద పాస్ట్ ట్రేడింగ్ సెషన్స్. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 21,200 to 21,000 జోన్ యూస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఇమీడియట్ సపోర్ట్ అంట. సో మనకి దగ్గర అంటే మనకు వచ్చేసి 500-600 పాయింట్స్ ఆయన సపోర్ట్ కింద ఇమీడియట్ సపోర్ట్ కింద బడ్జెట్ ట్రేడింగ్ స్ట్రాటజీ అని బడ్జెట్ డే అని అనిస్తుంటే ఈ 500 పాయింట్స్ నిఫ్టీ అంటే మన క్యాపిటల్ ఎంత వాష్ అవుట్ అయిద్దో మీరు ఒకసారి గమనించండి. సో అంటే మనకు వచ్చేసి మేజర్గా నేను ఇంతగా అందుకే నా యొక్క స్ట్రాటజీస్ అన్ని ఎలా ఉంటాయి అంటే ఈవెన్ మీరు బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినట్లయితే 44,800 దగ్గర ఉంది. ఓకే, ఇన్ స్పేస్ వుడ్ ఛాలెంజ్ దిస్ సపోర్ట్ టు టెస్ట్ క్రూషియల్ సపోర్ట్ జోన్ ఆఫ్ 43,500 to 42,000. సో ఇంత మనకు వచ్చేసి స్టాప్ లాస్ అనేది మరి ఇంత పెట్టుకున్నా కానీ మన క్యాపిటల్ అనేది మార్కెట్లో వాష్అవుట్ అయిపోయింది. మనం మార్కెట్లో ఎక్కువ రోజులు అయితే ఉండలేమండి, అది మీరు ఒకసారి గమనించాలి. సో మనం వచ్చేసి చాలా తక్కువ 40 to 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెడతాము. అండ్ మోర్ ఓవర్ మినిమం 1:2 కానీ 1:3 కానీ మనము ఉంటేనే మనము ఎంటర్ అవడం చేస్తున్నాం. అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, అది మీరు ఒకసారి గమనించాలండి. ఎనీహో మీకు ఈరోజు ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా ఉండొచ్చు అనేది మీకు డిస్కస్ చేస్తానని చెప్పాను. అది ఎలా ఉండొచ్చు అంటే మీరు ఇక్కడ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కానీ మోస్ట్లీ 21,720 మనకు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 21,700. సో ఇక్కడ వచ్చేసి నేను సిఈ యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 21,700 పిఈ యాడ్ చేస్తున్నాను. మేజర్గా ఈరోజు స్ట్రాటజీ వచ్చేసి సో 10 o'clock బడ్జెట్ కరెక్ట్గా స్టార్ట్ అవబోయే ముందు 5 minutes ముందు ఆ కరెక్ట్ ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆ ప్రీమియం యొక్క ఆ కరెక్ట్ ఈ యొక్క మార్కెట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి నియర్ బై ప్రీమియం అనేది మనం సిఈపిఈ 2 యాడ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి సిఈ యాడ్ చేశాను, సో పిఈ కూడా యాడ్ చేస్తాను. సిఈపిఈ 2 యాడ్ చేసి దెన్ మనము సేమ్ అట్లీస్ట్ 1 లాట్ అనేది బై చేయటం చేస్తామండి. 1 లాట్ లైక్ మనకి 3 day స్ట్రాటజీ ఎలా చెప్పాను, హాలిడే స్ట్రాటజీ కానీ లేకపోతే అదాని క్రాష్ స్ట్రాటజీ సేమ్ నేను ఇక్కడ ఇది వాడతాను సిఈపిఈ. సో సేమ్ సిఈపిఈ అనేది 1 లాట్ అయితే కొనుక్కొని పెట్టుకుంటాను. బికాస్ ఆఫ్ మార్కెట్ హెవీ వాలటిలిటీ నాకు మినిమం అయితే ఒక 30 to 40 పాయింట్స్ ప్రాఫిట్తో అయితే నేను ఎగ్జిట్ అవ్వచ్చని అనిపిస్తుంది. అది ఆ స్ట్రాటజీ అనేది మీరు వాట్సాప్ గ్రూప్ ద్వారా జాయిన్ అవ్వండి. సో మినిమం ఒక 10 to 20 పాయింట్స్ లాస్ అనేది మనం పెట్టుకొని స్టాప్ లాస్ ఒక 30 to 40 పాయింట్స్ అనేది టార్గెట్ అనేది పెట్టుకుంటాం మీరు స్ట్రాటజీ ద్వారా. సో అది ఎలా అయ్యిందనేది నేను మీకు కరెక్ట్గా బడ్జెట్ స్టార్ట్ అవ్వబోయే 5 to 10 minutes ముందు నేను వాట్సాప్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తాను. ఓకే, సో ఈరోజు స్ట్రాటజీ అయితే నేను ఇది ఫాలో అవుతానండి, అది మీరు ఒకసారి గమనించండి. ఓకే, అది మీరు ఒకసారి గమనించండి. సో మార్కెట్లో చాలా వాలటిలిటీ ఉంటుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా మనం ఒకసారి మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు ఇంటిమేట్ చేస్తాను ఈరోజు ట్రేడింగ్ స్ట్రాటజీతో పాటు. ఓకే, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ బిఏ కుబేరా న్యూస్ ఛానల్.